వీళ్ళు కుక్కల్లా కొట్టుకుంటున్నారు అంటారు. ఇంకా దరిద్రంగా మాటల యుద్ధం, ముష్టి యుద్ధాలు జరిగాయి అనుకోండి, కుక్కలు నయం రా స్వామి. కుక్కలు కూడా వీళ్ళని చూసి అసహించుకుంటాయి. వీరి కుక్కలు ఏదో బన్ను కోసమో లేకపోతే ఏదో చికెన్ ముక్క కోసమో కొట్లాడతాయి. ఇల్లేందిరా సిగ్గు లేకోకుండా ఇట్లా కొట్టుకుంటున్నారు అంటారా లేదండి? మీరే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. ఇప్పుడు ఆ కుక్కలు సైతం ముక్కున వేలేసుకునేలాగా కుక్కల కంటే హీనంగా కొట్టుకుంటున్నారు తిరువూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం ఒక రివాజు. అలా కాదు, నువ్వెంత తింటున్నావు అంటే నువ్వెంత తింటున్నావు అని చెప్పేసి, నీకంటే నేనెక్కువ నాకంటే నువ్వు తక్కువ అని చెప్పేసి తినడం గురించి, లంచాల గురించి, దరిద్రాల గురించి మాట్లాడుకుంటూ డైరెక్ట్ గా పార్టీ పెద్దలకు చంద్రబాబుకే అల్టిమేటం జారీ చేసే స్థాయికి ఈ వీధి గొడవలు చేరాయంటే పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మనకు అర్థమవుతుంది. ముందుగా తిరువూరు ఎమ్మెల్యే కర్రిసీను ఏదో మాట్లాడతాడు. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాట వినండి. తరువాత ఎవరో రమేష్ రెడ్డి గురించి ఏదో మాట్లాడంట. రమేష్ రెడ్డి కౌంటర్ ఇస్తారంట. చూద్దాం. మనం సినిమా చూడడం తప్ప ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళు నువ్వెక్కువ తిన్నావని కొట్టుకుంటున్నారంట. ఇంకా దానికి మందేముంది చెప్పండి. లంచావతారం ఎత్తిన ఈ ఇద్దరు నాయకులు, వాళ్ళ నాయకులంట మన కర్మకి. ఒకసారి వాళ్ళిద్దరు ఎట్లా కొట్టాడుతున్నారో, కుక్కలు కొట్టుకున్నారో ఒకసారి చూడండి. సో కర్రెసీను ప్రకారం రమేష్ రెడ్డి అనే అతను దారుణం చేశాడంట. ఇప్పుడు ఏం దారుణం చేసినాడు? దారుణం మంచిదే, దారుణం చెడ్డదే, దారుణం ఎంతవరకు మంచిది, దాని పర్సెంటేజ్ అంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దారుణం అయితే చేసినాడంటబ్బా. ఎందుకంటే వాళ్ళ పార్టీ గురించి వాళ్ళ పార్టీ వాడే చెప్పినప్పుడు ఇంకా దారుణం ఏంది, అది ఏం చేశాడని మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఆ దారుణం చేశాడంట. రమేష్ రెడ్డి అనేవాడు దారుణం చేశాడంట. ఆ రమేష్ రెడ్డి అనే తెలుగుదేశం నాయకుడిని 48 గంటల్లో తీసేయాలని చెప్పేసి తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన కర్రిసీను హుకుం జారీ చేసినాడు. చెయ్యకపోతే 48 గంటల్లో ఆ తెలుగుదేశంలో నీచమైన, నికృష్టమైన, చండాలమైన పనిచేసిన రమేష్ రెడ్డిని తెలుగుదేశం అధిష్టానం 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే అదే 48 గంటల్లో ఈ టీడీపీ ఎమ్మెల్యే అయిన కర్రిసీను రాజీనామా చేస్తాడని అల్టిమేటం జారీ చేశాడు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు రమేష్ రెడ్డిని ప్రవేశపెడదాం. ఆ రమేష్ రెడ్డి ఎవడో నేను ఫస్ట్ టైం చూస్తాను. నేను కూడా ఈరోజు మార్నింగ్ చేసి ఏదో వీడియో ఎవరో పంపిస్తే చూశాను. ఆ రమేష్ రెడ్డి ఏం చెప్తాడో రమేష్ రెడ్డి వర్షన్ కూడా మనం విందాం. రమేష్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ అంటబ్బా. ఇతను కూడా తిరువూరుకు సంబంధించిన వ్యక్తి అనుకుంటాను. వెనకాల చంద్రబాబుతో ఉన్న ఫోటో ఉంది. మండలం మొత్తం నువ్వు పనులు చేసుకో, నాకు 10% కమిషన్ ఇవ్వు అని చెప్పి కొలికుపూడి శ్రీనివాసరావు ఉరఫ్ కర్రెసీను ఈ రమేష్ రెడ్డిని అడిగినాడంట. 2 కోట్లు డబ్బి అని డిమాండ్ చేశాడంట. ఎవరు? కర్రెసీను. ఆ 2 కోట్లు నేను ఇవ్వలేను, నా ఆర్థిక పరిస్థితి బాగలేదని రమేష్ రెడ్డి చెప్పినాడంట. అప్పటి నుంచి కర్రెసీను కక్ష పెంచుకొని ఇప్పుడు ఈ రమేష్ రెడ్డి పైన కక్ష తీసుకున్నాడంట. ఇద్దరు తెలుగుదేశం వాళ్ళండి. సో కర్రెసీను డబ్బులు అడిగినాడు, కర్రెసీను 10% కమిషన్ ఇమ్మన్నాడు, నువ్వు పనులన్నీ నువ్వే చేసుకో అంటే అది తప్పే కదండి. తప్ప కాదా? ఒక తెలుగుదేశం నాయకుడి గురించి ఇంకొక తెలుగుదేశం నాయకుడు చెప్తున్నాడు అంటే ఏది ఇంకా టెండర్ సిస్టమ్ కానీ లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా టెండర్లు పిలవడం కానీ ఏముండవు. మండలంలోని పనులన్నీ రమేష్ రెడ్డి చేసుకోవాలంట, 10% కమిషన్ ఇవ్వాలంట. అంటే 2 కోట్లు డబ్బు కూడా అడిగినట్ట. 10% కమిషన్, 2 కోట్లు డబ్బు కర్రెసీను అడిగినాడంట. కర్రెసీను ఒక పక్క ఏమంటున్నాడు, ఈ రమేష్ రెడ్డి ఎవడో తెలియదు కానీ ఇంత దరిద్రమైన, చండాలమైన, నీతి మాలిన పని చేసినాడు, వాడిని సస్పెండ్ చేయండి అంటున్నారు. సో ఒక తెలుగుదేశమోడు ఇంకొక తెలుగుదేశమోడు షెడ్డోడు అంటున్నాడు, ఇంకొక తెలుగుదేశమోడు ఈ తెలుగుదేశమోడు షెడ్డోడు అంటున్నాడు. అంటే ఇద్దరు షెడ్డోళ్లే. అంటే ఇక్కడ ఏది ప్రజాస్వామ్యము, ప్రజలకు మంచి చేద్దాము, ప్రజల కోసం మనము ఏదైనా చేద్దాము, నేను ఎమ్మెల్యేని, నువ్వు అతను ఏదో మాజీ ఏఎంసీ చైర్మన్ అంటే వీళ్ళు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రజలకు మంచి చేద్దామని ఆలోచన లేదు. మేము కొట్టుకుంటాం. ఎందుకంటే ఒకటి నన్ను కమిషన్ అడిగినాడని ఒకడంటే, ఒకటి చండాలప్పని చేశాడంటే ఒకడంటే. ఇంకా కుక్కలు కూడా ముక్కును వేలేసుకుని ఆశ్చర్యపడాలని లేదండి ఈ దరిద్రపు దౌర్భాగ్యాలను చూడడానికి. ఇందుకా మీరు ఓటేసింది, ఇందుకా మీరు వీళ్ళు గెలిపించింది, ఇందుకా ప్రజాస్వామ్యం ఉంది. ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి, అక్రమాలు. చికెన్కు 10 రూపాయల కమిషన్, కోడిగుడ్డుకు ₹1.5 కమిషన్ అంట. మా అక్క అది ఎందుకు అలా అడుగుతున్నారో ఆ కమిషన్లను అడిగినందుకు సాక్షి ఆఫీస్ ముందు ధర్నా చేసిందంట మా భూమా అఖిలప్రియ అక్క. ఎక్కడ విన్నా అండి ఏ దరిద్రాలు. ఇప్పుడు మేము ఆకలిగా ఉన్న పులిలాగా ఉన్నాము. మొత్తం పనులన్నీ మాకే కావాలి, బెల్ట్ షాపులు మాకే కావాలి, ఇసుక మాకే కావాలి, మొత్తం మా తెలుగుదేశం వాళ్ళకే. ఇంకా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు పబ్లిక్ లో ఏం చెప్తాడు, వైసీపీ వాళ్ళకు ఒక పనులు చేయొద్దు, వైసీపీ వాళ్ళకు ఒక పనులు చేయొద్దు అని చెప్పి డైరెక్ట్ పబ్లిక్ లో చెప్తాడు. ఇది ప్రజాస్వామ్యం. దీన్ని ప్రజాస్వామ్యం అని మనం పిలుద్దామా? ప్రజాస్వామ్యం పేరుని అపహాస్యం చేద్దామా? ఒకసారి మీరే ఆలోచించండి. కుక్కల్లాగా, కుక్కల కంటే ఘోరంగా
వర్స్ట్ గా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా మనమే ఆరోపణలు చేసామనుకో, ప్రజానికం కూడా ఏమనుకోవచ్చు, లేదులే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా, మీరు అనవసరంగా తెలుగుదేశం వాళ్ళ పైన మడ్డు చల్లుతున్నారు అనుకోవచ్చు. చల్లేది వాళ్ళే, చల్లించుకుండేది వాళ్ళే, తిట్టేది వాళ్ళే, తిట్టించుకుండేది వాళ్ళే, అల్టిమేటం ఇచ్చేది వాళ్ళే, సస్పెండ్ చేయమని చెప్పేది వాళ్ళే. ఇంకా మనం ఏం చేయాలి? తలకాయ బాదుకోవాలి. ఒరే, ఇటువంటి దరిద్రులున్నారా మనం ఎన్నుకునింది? మనకి ఏదో మంచి చేస్తారు, మనకి ఏదో అమ్మకు వందనం ఇస్తారు, మనకి ఏదో నిరుద్యోగ భృతి ఇస్తారు, మనకి ఏదో రైతు భరోసా ఇస్తారు, మనకి ఏదో ఫ్రీ బస్ ఇస్తారు, ఫస్ట్ సంతకమే డిఎస్సి పైన పెడతారు, మనకి ఏదో పూర్టు రిచ్ అనే పథకం ఉంది. దీనమ్మ మనం అరుగుల మీద వండుకునే చంద్రబాబు నాయుడు మనకు పొట్ట అరిగేలాగా నోట్లకు బాగా ఫుడ్ పెట్టి మన బీరువాలో నోట్ల కట్టలు పెట్టి మనల్ని కోటీశ్వరం చేస్తారు. పూర్టు రిచ్ అని అనుకున్నారు. ఆశకు పోతే గోషలో రాయబడింది. ఏ పొద్దున్న చంద్రబాబు నాయుడు చెప్పింది ఇచ్చినాడా? ఇస్తే చంద్రబాబు నాయుడు కాడు, వేరే ఏదో అవుతాడు. చంద్రబాబు నాయుడు నైజం అది కాదు. చెప్తున్నాను కదా, ఒకడు ఎవడైనా రక్తం కక్కుకొని రోడ్డు పైన పడి వాడు ఇంకా 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లో పోతాడంటే, వీనికి సహాయం చేస్తే మనకు ఉపయోగం ఉంటుందంటే మనకి సహాయం చేస్తాడు. ఆ చేసిన సహాయాన్ని ఇంకా డబ్బా కొట్టుకుని ఇంకా 5 ఏళ్ళు కొడతాడు డబ్బా. వాని వల్ల మనకు ఉపయోగం లేదంటే వాడిని పక్కన పడేస్తాడు. నేను చెప్పిన మాట కాదండి. ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాసరావు రమేష్ రెడ్డిని తిట్టినాడు, వాస్తవాలు చూపించిన. రమేష్ రెడ్డి కొలుకుపూడి శ్రీనివాసరావు నన్ను 10% కమిషన్ అడిగినా, 2 కోట్లు అడిగినా, అది వాస్తవాలు చూపించిన. చంద్రబాబు నాయుడు ఒక సభలో బహిరంగంగా ఏం చెప్పినాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పనులు చేయొద్దు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏమి చేయొద్దు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు పదవులు వద్దు, కాంట్రాక్ట్లు వద్దు, ఏమి ఇవ్వద్దు అని డైరెక్ట్గా చెప్పినాడు. ఇంక ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీరు ఆలోచన చెయ్యాలి కదా, చేస్తారా? ఇవన్నీ కూడా మన మాటలు కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలు కాదు, వాళ్ళు మాట్లాడినటివే వాస్తవాలు వారి నోటి గుండా వచ్చినటివే. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఎప్పుడైనా ఇటువంటివి చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనని ఎంత గాడిలో పెట్టారు? ఎప్పుడైనా ఇట్లా కుక్కల్లా కొట్టుకోవడం మీరు చూశారా? పరిపాలన అనేది ప్రజల కోసం చేయాలి కానీ నాకు పేరు వస్తుందా, ఏఐ, చాట్ జీపీటీ, డ్రోన్లు, ఉపగ్రహాలు, ఇంకా టూరిజం, ఆడికి ఉపగ్రహం పైకి టూరిజం పెట్టు చంద్రబాబు, అందరినీ పంపి ఇదో వీళ్ళ దగ్గర లెక్కలు ఎక్కువ కొట్టుకుంటున్నారంట, ఆడపోయి పంచాయతీ పెట్టుకో. ఉపగ్రహంలో పంచాయతీ పెడితే సరిపోలే కర్రీసీనుకు రమేష్ రెడ్డికి. అది ఎవరైనా ఇద్దరు గొడవ పడితే ఏంద్రా ఇల్లు కుక్కల్లా కొట్టుకుంటున్నారు అంటారు. ఇంకా దరిద్రంగా మాటల యుద్ధం, ముష్టి యుద్ధాలు జరిగాయి అనుకోండి, కుక్కలు నయ్యం రా స్వామి. కుక్కలు కూడా వీళ్ళని చూసి అసహించుకుంటాయి. వీధి కుక్కలు ఏదో బన్ను కోసమో లేకపోతే ఏదో చికెన్ ముక్క కోసమో కొట్లాడితే వీళ్ళేందిరా సిగ్గు లేకోకుండా ఇట్లా కొట్టుకుంటున్నారు అంటారా లేదండి? మీరే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. ఇప్పుడు ఆ కుక్కలు సైతం ముక్కున వేలేసుకునేలాగా కుక్కల కంటే హీనంగా కొట్టుకుంటున్నారు తిరువూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులు. నువ్వెంత అనుకోవడం ఒక రివాజు. అలా కాదు, నువ్వెంత తింటున్నావు అంటే నువ్వెంత తింటున్నావు అని చెప్పేసి, నీకంటే నేనెక్కువ, నాకంటే నువ్వు తక్కువ అని చెప్పేసి తినడం గురించి, లంచాల గురించి, దరిద్రాల గురించి మాట్లాడుకుంటూ డైరెక్ట్ గా పార్టీ పెద్దలకు, చంద్రబాబుకే అల్టిమేటం జారీ చేసే స్థాయికి ఈ వీధి గొడవలు చేరాయంటే పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మనకు అర్థమవుతుంది. ముందుగా తిరువూరు ఎమ్మెల్యే కర్రీసీను ఏదో మాట్లాడతాడు, ఒక్కసారి ఆయన మాట్లాడిన మాట వినండి. తరువాత ఎవరో రమేష్ రెడ్డి గురించి ఏదో మాట్లాడంట, రమేష్ రెడ్డి కౌంటర్ ఇస్తారంట. చూద్దాం. మనం సినిమా చూడడం తప్ప ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళు నువ్వెక్కువ తిన్నావని కొట్టుకుంటున్నారంట. ఇంకా దానికి మందేముంది చెప్పండి? లంచావతారం ఎత్తిన ఈ ఇద్దరు నాయకులు, వాళ్ళ నాయకులంట మన కర్మకి. ఒకసారి వాళ్ళిద్దరు ఎట్లా కొట్టాడుతున్నారో, కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారో ఒకసారి చూడండి. సో కర్రీసీను ప్రకారం